హాయ్ అండి, అలా అమ్ములు ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియో వచ్చేసి మన కటింగ్ వీడియో పెట్టాను కదండి, టాపు డ్రెస్ది. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఈజీగా ఎలాగనేది కుట్టేసుకోండి. మోడల్ చిన్న మోడల్ పెట్టాను అనమాట. మోడల్ కూడా చూపిస్తాను. మీరు ఇలా బక్రంతోనే చేసుకోవచ్చు. ఈ వీడియో అంతా చూస్తే మీకు ఎలా చేసుకోవాలనేది, ఎలా కుట్టుకోవాలనేది అర్థమవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అసలు క్లాత్ ఏం కింద వేస్తే లైనింగ్ ఏం పైన వేసానండి. ఇలా మనం అనేది కుట్టేసుకుని అవతలకు ఫోల్డ్ చేసేసుకుంటే మనకు అయిపోద్దండి. నాకు ప్యాంటు టాపు కూడా ఒకటే కలర్ వచ్చింది కాబట్టి పైపింగ్ అనేది వేయలేదండి. అలాగైతే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇంకోండి ఇలాగ రఫ్ చేసుకుని ఇలాగనేది ఫస్ట్ మనం లోపలికి మడతేసి కుట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. కరెక్ట్గా కుట్టు అనేది చివరికి వేసుకోవాలండి. ఎందుకంటే అలా చివరికి వేసేసుకుని కుట్టు ముందు ఎలా సవర్ చేసుకోవాలండి. అంటే ఇది మెత్తని క్లాత్ కదండి, కొంచెం ముడత కింద ఉంటుంది. అందుకని ఇలా రెండో కుట్టు వేసేసుకుంటే మీకు స్టిఫ్గా నిలబడుద్ది అనమాట. ఇలా నిలబడిన తర్వాత పిన్స్ అనేది పెట్టేసుకోండి. పిన్స్ అనేది పెట్టుకుంటే ఏంటంటే ఇది మెత్తని క్లాత్ కాబట్టి అటు ఇటు జరగకుండా ఉంటుందండి. మనకి ఏంటంటే కుట్టేటప్పుడు జరిగిపోతూ ఉంటుందండి క్లాత్ అనేది. ఇలా పిన్స్ అనేది పెట్టుకున్నారనుకోండి నీట్గా వస్తుంది వర్క్, మీకు సింపుల్గా అనేది అయిపోద్ది అనమాట. ఇదిగోండి, కొంచెం మెత్తగా ఉంది కదండి, నేను ఫాస్ట్ పెట్టాను స్పీడ్, అదే దారం కుట్టు స్పీడ్ పెట్టాను అనమాట అండి. అందుకని ఇంకోండి ఇలా పిన్స్ అనేది తీసేసుకోవచ్చు. పిన్స్ ఇప్పుడు చూసారా అంత నీట్గా ఉందో. ఎలా అనేది చూసుకుని కటింగ్ అనేది పెట్టుకుంటే మనకు కరెక్ట్గా జాయింట్ అనేది చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ రెండు హ్యాండ్స్ కుట్టేసానండి. సేమ్ అంతే తిప్పేసి కుట్టేసుకుని పక్కన పెట్టేసానండి. ఇది వచ్చి వెనక పార్ట్ అండి. మొత్తం వెనక పార్ట్ ఫస్ట్ కింద అనేది జాయింట్ చేసుకోవాలండి. కింద మడతెట్టేసి రెండు ఫోల్డింగ్లు వేసి మనం ఫోల్డింగ్ వేసి మడతెట్టేసి ఒక కుట్టు అనేది వేసేసుకుంటే మనం మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకోవచ్చు అండి. అందుకని ఇది లైనింగ్ మాత్రం నేను కుట్టేస్తున్నాను అనమాట. లైనింగ్ అసలు క్లాత్ మీద పావించి అనేది తక్కువే ఉండాలండి, అప్పుడే లుక్ అనేది వస్తుంది మనకి డ్రెస్కి. ఇది కూడా కటింగ్ ఉంది కదండి, ఇక్కడ ఈ కటింగు కరెక్ట్గా ఈ కటింగు కలిసేటట్టు పెట్టుకుని మనం చుట్టూరు జాయింట్ అనేది చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా చూపిస్తున్నాను చూడండి. మనం మధ్యన పెట్టాం కదండి మెడకాడ కటింగు, ఆ కటింగు కింద ఉన్న మెడకాడ కటింగు ఒకేలా ఉండాలండి. అక్కడ పిన్స్ అనేది పెడుతున్నాను నేను. ఇంకోండి ఇలా పిన్స్ అనేది పెట్టేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది అనమాట. కదిలితే ఏంటంటే మనకి కొంచెం చిరాగ్గా ఉంటుంది, సుంచి కింద వచ్చేద్దండి. అది నీట్గా రాదనమాట మనం కుట్టలాగిన. అందుకనే ముందు డ్రెస్ కుట్టేటప్పుడు మాత్రం కొంతమంది అయితే గమ్ముతో అతికించుకుంటున్నారు కండి, నేనైతే గమ్ముతో అతికించను, ఇలాగే మాత్రం చేస్తాను అనమాట. ఇంకోండి ఇలా పిన్స్ అనేది పెట్టేసుకుని చుట్టూరు ఇదిగోండి మొత్తం నేను చుట్టూరు పెట్టానండి పిన్స్ అనేది. ఎందుకంటే కదలకుండా ఉంటుందని క్లాత్ అనేది. ఇది కొంచెం మెత్తని క్లాత్ అన్నాను కదండి మీకు, ప్యాంట్ కుట్టేటప్పుడు చెప్పాను కదా, ఇది అందుకనండి చెప్పేది. ఇదిగోండి పక్కన నుంచి ఫస్ట్ మనం పెట్టేసుకున్నాం కదా, ఇదంతా కూడా కుట్టేసుకోవాలండి. ఇంకోండి అలాగా నీట్గా ఇలా సవర్ చేసుకుంటూ కుట్టుకుంటే మాత్రం చాలా నీట్గా వస్తుందండి. ఇదిగోండి ఇలాగా చూసారా. ఈ టైప్ కూడా అంతేనండి. మీరు ఇటువైపు ఎలా కుట్టారో ఇలా సాఫ్ట్ చేసుకుంటే అటువైపు కూడా అలాగే కుట్టుకోవాలండి. టాప్ అనేది కాటన్ దోతే మనం చెప్పినట్టు మనం ఎలా నొక్కితే అలా ఉంటుందండి. ఇది సిల్క్ అనేది ఉండదు అనమాట. అందుకని చాలా నెమ్మదిగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసుకోవాలండి. ఇంకండి ఇలాగా ఎక్స్ట్రా ఎక్కడుంటే అక్కడ ఖర్చు అనేది తీసేసి మీరు కట్స్ పెట్టుకున్నారు కదా చిన్న చిన్నవి, ఆ కట్స్ కాడ మాత్రం కంపల్సరీ కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే జాయింట్ చేసేటప్పుడు మనం అది తెలుస్తుంది అనమాట కరెక్ట్గా అటు ఇటు కూడా. ఇంకోటి కట్స్ ఇలాగనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి అటు ఇటు కలిపి మనం జాయింట్ చేసేటప్పుడు ఆ కట్సే మనకి తెలుస్తాయండి. అందుకనే చెప్తున్నా. ఇలాగా ఇక్కడ కట్స్ ఇక్కడ ఒకటి ఇలా పెట్టేసుకున్న తర్వాత అయిపోయిందండి. చూసారా పిన్స్ అనేది తీసేస్తున్నాను. మీరు ఇలా పిన్స్ పెట్టుకుని కుట్టుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది. లేకపోతే గమ్ముతో అయినా అతికించుకోవచ్చు అండి. మీరు టైం ఉంటే గమ్ముతో అతికించుకోండి. నేనైతే గమ్ముతో అతికించలేదండి. ఇదిగోండి కుట్టేసాను. ఇది మెడ ఇటు చూపిస్తాను చూడండి. బక్రం అనేది తీసుకుంటున్నానండి. నేను బక్రం తీసుకున్నాను. ఇది కొంచెం సరిపోలేదనమాట క్లాత్ అది.
ఇది బకరం కూడా నేను 2 జాయింట్ చేస్తున్నానండి. వేస్ట్ చేసుకుంటాం ఎందుకని జాయింట్ చేసి జాయింట్ అనేది వేసేస్తున్నాను బకరానికి. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంటే తీసేసుకుని దీని మీద మనం మెడ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది చూసుకుని మనం మెడ అనేది మన ప్రకారం ఎంత అయితే వాళ్ళతో షోల్డర్ ఎంతవరకు మెడ పెట్టుకున్నామో అంతవరకు అనేది మెడ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా చూసుకుని ఇంకోటి ఎదర మెడకు ఉంచానండి. ఇది వచ్చి నాకు 2.5, ఇటేమో 6 పట్టిందండి. 6.5 పెట్టానండి వెనక మెడ. అంటే వెనక మెడ కొంచెం మనం ఎప్పుడైనా డీప్ వేసుకున్నామంటే షోల్డర్లు అనేది జారుతుందండి. ఎప్పుడు కూడా డీప్ అనేది తక్కువ వేసుకుంటే మీకు షోల్డర్ అసలు జారదండి. ఇలా మనం ఏంటంటే చుట్టూరు అనేది 1 ఇంచ్ అనేది పెట్టేసుకుంటే అది రౌండ్ చేసేసుకుంటే మనకి కొంచెం చుట్టూరు మనం ఎమ్మింగ్ చేసుకుంటాక బాగుంటుంది అనమాట. అందుకనండి ఇదిగోండి ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటే రౌండ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా రౌండ్ అని వచ్చేస్తే అది కట్ పెట్టుకుని నేనైతే ఇటు సమానంగా ఉండేటట్టు పెడుతున్నానండి కొంచెం. ఎందుకంటే గమ్ముని అది షోల్డర్ అనేది మనకు అటు ఇటు చెక్కు చెదరదు అనమాట. అలా అనేది కటింగ్ చేస్తున్నాను నేను. క్లాత్ కూడానండి, క్లాత్ మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి లైనింగ్, ఆ లైనింగ్ అనేది నేను వేస్తున్నాను ఫస్ట్. ఇలా కనుక మీరు కుట్టుకున్నారంటే మీకు ఏంటంటే కొంచెం నీట్గా వస్తుంది, వర్క్ అనేది బాగుంటుంది అనమాట. మన బక్రం వేసుకుంటే దాని మీద ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. అందుకని ఆ స్టిఫ్నెస్ బాగుంటుందండి. ఇంకోండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది మాత్రం కంపల్సరీ కటింగ్ చేసేయాలండి. నేను వచ్చి రౌండ్ ఎట్టేస్తున్నానండి వెనక మెడ. ఎందుకంటే రౌండే అడిగారు వాళ్ళు. ఫ్రంట్ మెడ మాత్రం కొంచెం మోల్డ్ అనేది పెట్టాను అనమాట. మనకి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే ఈజీగా వచ్చేద్దండి వీటి వల్ల. ఇలా కనుక కటింగ్ చేసుకుని చూసారు రౌండ్ అనేది కటింగ్ చేస్తే ఇలా అనేది ఫస్ట్ కుట్టేసుకోవాలండి. మనం ఇలా చుట్టూరు కుట్టేసుకుంటే మనకి ఫస్ట్ నేను ఇది కుట్టేసానండి. ఈ చుట్టూరు ఎక్స్ట్రా ముందు కట్ చేసేసుకుని నేను చుట్టూరు కుడతానండి. ఇలా అనేది మీరు కనుక వేసుకున్నారు, ఇలా అనేది వేసుకుంటే చాలా సింపుల్గా మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా చుట్టూరు కుట్టేసుకుని ఇలాగనే ముందు రెడీ చేసి పెట్టుకున్నా మీకు తొందరగా అనేది అయిపోద్ది అనమాట. ఇలాగా కొంచెం మడతాడిందండి ఇక్కడ, అందుకనే ఇది కుట్టిప్పేసాను. ఇలా అనేది మీరు కనుక ఇలా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది, మీకు కుట్టేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలాగనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి, మీకు ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. ఇంకొండ ఇలా కుట్టేసుకున్న చుట్టూరు ఇప్పుడు అనేది మనం వెనక పార్ట్కి అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది వెనక పార్ట్ పైకే పెట్టానండి, ఎందుకంటే మెడ అనేది పైకి ఉంటే మీకు షోల్డర్ అనేది అస్సలు జారదండి. ఒకసారి అలా ట్రై చేయండి. డీప్ నెక్ పెట్టుకున్నారంటే కంపల్సరీ మీకు షోల్డర్ అనేది అటు ఇటు జారిపోద్దండి. మీరు రెడీమేడ్ డ్రెస్సెస్ చూసారో లేదో షోల్డర్ అసలు మన మెడ అనేది అస్సలు దింపడండి. ఎందుకంటే అది షోల్డర్ జారకుండా ఉంటుంది. అందుకనే మనం కూడా డీప్ అనేది కొంచెం తగ్గించుకుంటే డ్రెస్సెస్కి అసలు షోల్డర్ అనేది అసలు జారదండి. ఇంకొండ అలా పిన్స్ అనేది పెట్టేసుకోండి. నేను చూసారా ఒరిజినల్ కేస్ వేసానండి. ఇది కుడుతున్నాను, ఒరిజినల్ కేస్ పెట్టి పిన్స్ పెట్టి ఒరిజినల్ కేస్ కుడుతున్నాను. ఇలా అనేది కుట్టుకున్నారంటే మీరు అటు సైడ్ లైనింగ్ కేస్ తిప్పేసుకోవచ్చు అనమాట. ఇంకొండ ఇలా కుట్టేసుకున్నాక పిన్నీస్ అనేది నేను తీసేస్తానండి. ఇంకొండ తీసేసిన తర్వాత ఇలా చుట్టూరు అనేది కటింగ్ చేసేసుకున్నారంటే ఈజీ ప్రాసెస్గా అయిపోద్దండి. మీకు పైపింగ్ లేదు కాబట్టి పర్లేదండి. పైపింగ్ అయితే మీరు అటు బకరానికి పైపింగ్ వేసుకుని మీరు ఫోల్డ్ చేసేసుకుంటే సింపుల్గా అనేది అయిపోద్ది. ఇలాగనేది రఫ్ చేసుకుని ముందు ఇలాగని పై కుట్టేస్తారంటే అది లోపలికి ఫోల్డ్ అయిపోద్దండి. మీరు ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు డ్రెస్ మాత్రం కుట్టుకుంటే మాత్రం వెనకాల డీప్ మాత్రం అస్సలు పెట్టొద్దండి, షోల్డర్ అనేది జారిపోద్ది. డీప్ అనేది చిన్నగానే ఉండాలి. ఇదిగోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అది చేతి కుట్టు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను చేతి కుట్టు వేపిస్తాను అన్నమాట. ఇలా అనేది ఒకసారి ఇస్త్రీ అనేది చేసేసుకుంటే అది చేతి కుట్టేస్తా బాగుంటుంది. ఇది వచ్చి వెనకాల పార్ట్కి అండి, బక్రంతో మోడల్ పెడతానన్నాను కదా, ఆ మోడల్కి అండి. ఇది సింపుల్గా చిన్న మోడల్ కట్ వర్క్లో వీ షేప్ పెట్టానండి. ఇలా వీ షేప్ పెట్టి కుట్టానండి నేను. ఇదిగోండి కొలత పెట్టుకున్నాను అనమాట. ఇటు వచ్చి 8.5. ఇది ఎదర కొంచెం డీప్ ఉందండి, అందుకనే ఎదర తనకు డీపే పెడుతున్నాను కొంచెం.
ఇదిగోండి ఇలాగని కొలత పెట్టేసుకున్నాను నేను. మీరు ఏ మీ డ్రెస్ని బట్టి కొలత పెట్టుకున్న దాన్ని బట్టి ఇలాగనేది మార్కింగ్ వేసుకుని దాంట్లో మీకు ఎలాంటి డిజైన్ కావాలనేది పెట్టేసుకున్నారంటే ఈజీ ప్రాసెస్ అనేది అయిపోద్ది అనమాట. నేనైతే నాకు పెట్టమన్న ప్రాసెస్ ప్రకారం నేను పెట్టానండి మోడల్. మీరు అయితే ఇలా ఈ బాక్స్లో అనేది మోడల్స్ అనేది పెట్టేసుకుంటే మీకు తొందరగా అనేది వర్క్ అనేది అయిపోద్దండి. ఇలాగనేది ఇంకోండి నేను కట్ వర్క్ అనేది చిన్నగా ఒకవైపు అటు ఇటు కట్ వర్క్ మధ్యన వీ షేప్ పెట్టానండి. ఇలా అనేది నేనైతే డ్రాయింగ్ అనేది మామూలుగా వేసేసుకున్నానండి. మీరైతే ఒక పేపర్ ఒకటి కటింగ్ చేసుకుని పెట్టుకోండి. ఇదిగోండి నేను అలా వేసాను అనమాట. ఇదనే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా అనేది మీరు మాత్రం ఒక అట్ట ముక్కని ఇలా షేప్ చేసుకుని మీరు వేసుకున్నారంటే బాగుంటుందండి. నేనైతే చిన్నగా పెట్టేశాను అనమాట. ఇది రౌండ్ మనకి. ఇది కూడా నేను లైనింగ్ ఎలాగ అతికించాలనేది చూపిస్తానండి. చూడండి, వీడియో అంతా చూస్తేనే మీకు అర్థం అవుద్దండి, మధ్య మధ్యన చూస్తే మీకు అర్థం అవుదండి, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత దానికి చుట్టూరు పిన్స్ అనేది పెట్టేసుకోండి. మీరు కదలకుండా ఉంటుంది. లేకపోతే ఇస్త్రీ అయినా చేసుకోవచ్చండి. ఇస్త్రీ చేసుకున్నా సరే మీకు అలా అనేది ఉండిపోద్ది అనమాట. మీరు ఇంకా ఏం చెయ్యాలి సర్లే ఇస్త్రీ చేసుకుంటే. నేనైతే పిన్స్ పెడుతున్నానండి. పిన్స్ పెట్టా చూస్తున్నానండి షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదని అలా చూసుకున్నాను అనమాట. ఈ చుట్టూరు ఒక కుట్ట అనేది వేసేసుకుని మీరు తర్వాత అది మామూలుగా కటింగ్ చేసి అప్పుడు అనేది కుట్టుకోండి, బాగుంటుంది అనమాట. ఈజీగా మీకు తొందరగా అయిపోద్ది అనమాట. ఇదిగోండి ఇలాగా చుట్టూరు రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేటప్పుడు ఇంకొండి ఇలాగా అనేది చేసేసుకోండి. ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట. ఇదిగోండి ఇలాగా చుట్టూరు కుట్టేసానండి. ఇక్కడ కటింగ్ పెట్టుకోండి మధ్యకి. కరెక్ట్గా మనం ఆ కటింగ్ దానికి మనం ఫ్రంట్ పార్ట్కి ఎత్తాకి తిప్పుతుందండి. ఇదిగోండి ఇలాగ. ఇదేమో రెండోది ఫ్రంట్ పార్ట్ అండి. కింద అనేది కుట్టేసుకోవాలండి. ఫస్ట్ లైనింగ్ కింద కుట్టేసుకున్నారంటే మీరు ఎటువైపుకి వేసుకున్నా సరిపోద్దండి అది లైనింగ్. అందుకని నేను కింద అనేది కుట్టేసాను అనమాట. లైనింగ్ కూడా జాయింట్ చేసేటప్పుడు చూసుకుని జాయింట్ చేసుకోండి. ఇలాగా లైనింగ్ మొత్తం జాయింట్ చేయకూడదండి. నేను చూపిస్తాను అన్నాను కదా కొత్తగా. ఇదిగోండి ఇదేంటంటే మనకి ఇలా ఫ్రంట్ ముందు షోల్డర్ కాడ మాత్రమే ముందు అనేది జాయింట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం మోడల్లో నెక్క కట్ చేసుకున్నాం కదా, అది అనేది ముందు మనం కుట్టేసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ అనేది జాయింట్ చేయాలండి దీనికి. ఎందుకంటే మనం చేతి కుట్టు లేకుండా లైనింగ్కే అతికిచ్చేస్తామండి. ఇదిగోండి మనం కటింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా పిన్స్ అనేది అటు ఇటు అని పెట్టుకునేది. మీరు కదలకుండా మాత్రం పిన్స్ అనేది కంపల్సరీ పెట్టాలండి. లేకపోతే డిజైన్ ఏదైనా సరే మీకు సరిగ్గా రాదండి. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకోండి పెట్టేసాను కదా. ఇప్పుడు మనం నీట్గా అది మెత్తన క్లాత్ మూలన కదిలిపోద్దండి. నేను అందుకే అన్ని పిన్స్ పెట్టా. మనం ఎలా తిప్పుకున్నా సరే చాలా నీట్గా వస్తుందండి. ఇది కట్ వర్క్ కదా, అందుకని కట్ వర్క్ లానే కుడుతున్నానండి. ఇదిగోండి ఇంతవరకు కట్ వర్క్ నేను కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇంతవరకు కట్ వర్క్ ఇక్కడి నుంచి వీ షేప్ టైప్లో తీసాను అనమాట. ఇది కూడా మీరు ఏ మోడల్ వేసుకున్నా సరే ఇలాగనేది కుట్టేసుకున్నారంటే ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. ఫిట్టింగ్ అనేది ఎదర బాగుంటుందండి. మెడకాడ మనం నార్మల్గా కుట్టిన దానికి బక్రం వేసి కుట్టిన దానికి చాలా తేడా ఉంటుందండి. ఇలాగనేది కుట్టేసుకుంటే మాత్రం ఇది లైనింగ్కి జాయింట్ చేసుకున్నాం అనుకోండి, చేతి కుట్టు కూడా అవసరం లేదండి. చాలా ఈజీగాను మీకు తొందరగా వర్క్ అనేది అవ్వాలనుకుంటే మాత్రం పండగ టైంలో మనకి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగనేది చేస్తే మనకి తొందరగా అనేది అవుద్దండి. అందుకని చెప్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి చూడండి. అలా అమ్ములతో ఛానల్ని ఒకసారి ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. ఒక లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొంచెం నన్ను సపోర్ట్ చేశారంటే మరిన్ని వీడియోలు పెడతా ఉంటానండి. ఇదిగోండి ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం ఎలా ఉందనేది అలా రౌండ్గా కటింగ్ చేసుకుని కట్ వర్క్ కదండి, కొంచెం మీరు కుట్టు ఎక్కడి వరకు వేసారో ఆ కుట్టు అనేది చూసుకొని కటింగ్ చేసుకోండి. నేను ఎక్కడ కుట్టానో అక్కడికి అనేది చూసి కటింగ్ అనేది చేసుకుంటా. ఇదిగోండి ఇలాగనేది కటింగ్ చేసుకోండి.
మీకు మిషన్ ఏమన్నా కావాలంటేనండి నాకు అనేది నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చానండి. మిషన్కి ఏది కావాలన్నా సరే మీకు స్కేల్ కానీ దారపు రీళ్ళు కానీ ఏవి కావాలన్నా నాకు కామెంట్ చేస్తే పంపిస్తానండి. నా నెంబరు నేను దీంట్లో పెడతాను లాస్ట్న. మీకు నచ్చితే ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను అనేది ఏది కావాలన్నా పంపుతానండి. సూదుల కాడించి అన్నీనండి, మొత్తం స్కేళ్ళు మీకు పైపింగ్ తిప్పుకునే ఈ థ్రెడ్స్ అన్నీ కూడానండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా కావాలంటే నేను మాత్రం డెలివరీ చేస్తాను మీకు. ఇంకోండి కట్ వర్క్ అనేది అయిపోయిందండి. కట్ వర్క్ అయిపోయింది. ఇది నీట్గా అనేది పెట్టుకుని పై కుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. పై కుట్టు వేయకుండా ఉంటే మళ్ళీ మీకు అది ఫినిషింగ్ అనేది బాగోదు అనమాట. ఇస్త్రీ చేసిన తర్వాత పై కుట్టు అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ నెక్ కోత నేను పెట్టాను అనమాట. మీకు ఏ నెక్ కోత నెక్ పెట్టుకుంటే ఎలా ఉందో, నెక్ నీట్గా వచ్చిందో లేదో కామెంట్ చేయండి. బాగుందండి నెక్ చూసారా. ఇలా అనేది మనం ఏదైనా సరే కుట్టేసుకోండి ఈజీగా. ఇంకోండి చూపిస్తున్నప్పుడు లైనింగ్కి అటాచ్ చేసుకుంటామండి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత మనం ఇదిగోండి ఇలా అనేది మనం అటాచ్ చేసేసుకుంటే చేతి కుట్టు అనేది వేసుకోవసరం లేదండి. ఇది కంపల్సరీ చూడండి, ఈజీ ప్రాసెస్కి అయిపోద్ది మీకు. మళ్ళీ ఒకసారి మళ్ళీ చేతి కుట్టు వేయాలి పై కుట్టు వేయాలి అనుకోకుండా మీరు ఇలాగ అనేది యాడ్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట. ఇదిగోండి చూసారా. ఇది లైనింగ్ అనేది నేను లోపట లైనింగ్కి యాడ్ చేసానండి. కుట్టింది మోడలు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం జాయింట్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను లైనింగ్ అనేది జాయింట్ చేయలేదు, నెక్ వరకు మాత్రమే. షోల్డర్ అనేది ఇంకోండి ఇలా షోల్డరు రెండు కూడా కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపేసి మీకు కరెక్ట్గా ఎంతవరకు ఖర్చు పెట్టుకున్నారో అంతవరకు అనేది షోల్డర్ జాయింట్ చేసేసుకుని ఇంకోండి అక్కడ ఓవర్లక్ అనేది చేసుకోండి. లేకపోతే క్లాత్ అన్న కుట్టేసుకున్నారంటే ఆ పీసులు అనేవి రాకుండా ఉంటాయండి. ఇదిగోండి ఇప్పుడు ఇంకోండి పక్కకి ఇవన్నీ కూడా నీట్గా మీరు పెట్టేసుకుని హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోండి. నేనైతే లోతు అనేది తీస్తానండి. కొంతమంది లోతు తీయకుండా అయినా కుట్టేస్తారు, బాగానే ఉంటుందండి డ్రెస్సులకి. ఇంకోండి ఇలా ఒకవైపు నుంచి ఒకవైపు కుట్టేసుకోవాలి. ఇటువైపు నుంచి ఇటువైపు కుట్టేసుకుని రెండు జాయింట్లు మనకి చంకదింపు కరెక్ట్గా సరిపోయినాయి లేదా కొలత అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే మనం పైనుంచి కిందకి ఒకే కుట్టు లాగుతాం కాబట్టి. ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇది కొంచెం పక్కకు వచ్చిందండి కుట్టు. ఇలాగనే చూసుకుని రెండు సమానంగా వచ్చినాయో లేదో కట్లు మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అటు ఇటు కట్స్ కూడా ఒకేలాగా రావాలండి. కరెక్ట్గా వచ్చినాయి. ఇది కొంచెం మడతడిందండి అక్కడ. ఇదిగోండి ఇలాగనేది వేసుకుని రెండో కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఫస్ట్ లూజ్ కుట్టు వేసుకుని చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు రెండో కుట్టు దగ్గరికి వేసుకున్నారంటే పని అనేది సులువు అవుద్ది. ఏదన్నా మనకి తప్పు వచ్చినా సరే గబుక్కుని ఇప్పుకుని కుట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చిందనమాట. నేను ఎగస్ట్రాలు ఉన్నాయి కటింగ్ చేసాను. ఇది వచ్చి మీకు రెండో హ్యాండ్స్ కూడా అంతేనండి, సేమ్. షోలర్లు కూడా చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయి లేదు. షోలర్లు కంపల్సరీ చూసుకోవాలండి. షోలర్లు రెండు ఒకేలాగా రావాలన్నమాట. ఇంకోండి ఇప్పుడు చేతి రెండో చేయండి. లోతు అనేది ఇప్పుడు ఇటువైపు తీసాను. ఇక్కడ నుంచి మన షోల్డర్ కాడ పెట్టేసుకుని ఇటువైపు అనేది ఒకటి జాయింట్ చేసేసుకోవాలి. మనం వాడి తిప్పేసి ఇటువైపు అనేది జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీకు నచ్చితే టాపు ఒకసారి కనుక ఇలా ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. ఏ క్లాత్ అయినా సరే మీరు ఇలా కుట్టుకున్నారంటే ఇబ్బంది అనేది అనిపించదండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ అనేది తెలియదండి. అలా కొన్ని చూస్తూ ఉంటే మనకు వస్తాయండి. ఇంకోండి ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎంతవరకు చేతులు ఎంతవరకు ఉందో అంతవరకు మనం కరెక్ట్గా ఇంకోండి కొలత ప్రకారం పెట్టేసుకోవాలండి. ఎక్కడి వరకు ఉన్నదో అక్కడ వరకు అని పెట్టేసుకుంటే చంక కాడ కూడా అంతేనండి. ఈజీ ప్రాసెస్ అండి. అసలు మనం సింపుల్గా అనేది కుట్టేసుకోవచ్చు టాప్స్ అనేది. ఒకసారి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మామూలు క్లాత్ మీద ఏదైనా ట్రై చేయండి ఒకసారి, ఊరుకునే వచ్చేస్తుందండి. బ్లౌజ్ మీద మనకి ఇది అనేది చాలా ఈజీ ప్రాసెస్గా అయిపోద్ది అనమాట డ్రెస్ అనేది.
ప్యాంట్ అయితే మొన్న వీడియో పెట్టానండి, ప్యాంట్ది. ఇది కటింగ్ వీడియో పెట్టాను, ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఒకసారి నచ్చితే కనుక నా ఛానల్లోకి వెళ్ళి చూసారంటే ఎలాంటి వర్క్ అయినా కుట్టుకునే వీడియోలు ఈజీగా నేను పెట్టానండి. మీకు కుట్టిన బ్లౌజులకు కూడా ఏదైనా తప్పు వస్తే మనం ఎలా సరి చేసుకోవాలనే వీడియోస్ కూడా చేసి పెట్టానండి. మీకు నచ్చితే ఒక్కసారి నా ఛానల్ లింక్ అనేది ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుందండి. ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా అటువైపు వేసి ఇటువైపు కూడా అలాగే నాకైతే కొలత పెట్టుకున్నానండి. అందుకని నేను డైరెక్ట్గా లాగేస్తున్నాను కుట్టు అనేది. మీరు ఎక్కడి వరకు పెట్టుకుంటారో క్లాత్ మార్కింగ్ అనేది అక్కడ నుంచి కుట్టు అనేది లాగేసుకోండి. ఇది కూడా ఏంటంటేనండి, మనం కట్స్ కాడ మాత్రం చాలా నీట్గా రావాలండి. కట్స్ నీట్గా లేకపోతే మీకు అసలు ఫిట్టింగ్ బాగోదు, డ్రెస్ కూడా బాగోదండి. ముందు కట్స్ అనేది నీట్గా నేర్చుకోవాలన్నమాట. నేను ఈజీ ప్రాసెస్గా చూపిస్తాను చూడండి. కట్స్ ఇంకోండి ఇలా పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇగోండి ఎక్స్ట్రా ఉన్నదండి వెనకాల క్లాత్ మనకి అది తీసేసాను అనమాట. ముందు ఇక్కడ కట్స్ కాడ రఫ్ చేస్తాం కదండి, అక్కడ నుంచి మడతెట్టుకుని ఇది చూసారా, మనం అక్కడ ఎంత మడత ఇంచున్నర పెట్టుకున్నామండి, ఇంచున్నర మడతే మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఈ ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ సూది అనేది ఇది కిందకి దింపి మనం ఇటువైపుకి తిప్పుకోవాలండి. ఇటువైపు మనం ఎంత అయితే ఫోల్డ్ చేసుకున్నాం అంత అనేది కరెక్ట్గా కుట్టు అనేది రావాలి. ఇంకోండి అక్కడ ఇటువైపు తిప్పుకోవాలి, మళ్ళీ సూది అక్కడ దింపి ఇలా కనుక మీరు కట్స్ చేసి కుట్టారంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇలాగా ఇటువైపు చూసారా, 2 కట్స్ ఇటువైపు కట్స్ చూసారా అంత నీట్గా వచ్చినాయా. ఇదిగోండి అలా వస్తాయి అన్నమాట. ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా 2 మడతలు మనం ఎంతో తీసుకున్నామో అంత మడత అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ మడతెట్టేసి కరెక్ట్గా ఇదిగోండి 2 మడతలు కరెక్ట్గా మనం ఇంచున్నర పెట్టుకున్నాం కాబట్టి ఇంచున్నర మడతే పెట్టుకోవాలండి. వేరేగా పెట్టామంటే మళ్ళీ మడత అనేది క్రాస్ వచ్చేద్ది, లూజ్ వచ్చేద్దండి అక్కడ. అందుకనే చెప్తాను మీరు. ఇదిగోండి ఇలాగా అటువైపు సూది దింపేసి మళ్ళీ ఇటువైపు తిప్పుకుని ఇటువైపు అనేది మీరు మళ్ళీ కుట్టేశారంటే మీకు అసలు కట్స్ అనేది చాలా ఈజీ ప్రాసెస్కి వచ్చేస్తాయండి. ఈ కట్స్ సరిగ్గా రాకపోతే మాత్రం అసలు ఫినిషింగ్ అనేది బాగోదన్నమాట. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. అలా అమలుతో ఛానల్ ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతాను. మీకు నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి అయిపోయింది. ఇటువైపు మడత కింద మడత కరెక్ట్గా 2 వెనకది ముందుది కూడా 2 కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది మళ్ళీ పైన కూడా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి కదండి. వేసుకున్న తర్వాత ఇస్త్రీ అనేది చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి అసలు కుట్టిన డ్రెస్. ఇంకోండి పక్కన డాట్స్ కూడా వేస్తున్నానండి నేను. మనం కుట్టేసిన తర్వాత డాట్స్ వెనకాల దానికి డాట్స్ అనేది వేస్తే వెనకాల పార్ట్కి డాట్స్ అయితే ఏంటంటే కొంచెం లూజ్ అయినా టైట్ అనేది అనిపిస్తుందండి. కొంచెం టైట్ అవుతే ఆ కుట్స్ అనేది తిప్పుకుంటారనమాట. వెనకాల డాట్స్ మాత్రం వేస్తే ఫినిషింగ్ మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకసారి డాట్స్ అనేది వేసి చూడండి. మీరు కొన్న డ్రెస్సులకు కూడా లూజ్ అవుతే వెనకాల డాట్స్ అనేది వేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. కొంచెం టైట్ అనేది వస్తుంది, షేప్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట డ్రెస్కి. ఒకసారి ఇలా చూడండి. ఇది ఇటు 2 కుట్టు వేసేస్తున్నానండి పైనుంచి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత కరెక్ట్గా దానికి ఫినిషింగ్ రావడానికి మనం ఇస్త్రీ అనేది చేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీకు నచ్చితే ఈ ప్రాసెస్ కనుక ఇలా కుట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి. అసలు వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ అర్థమవుతుందండి. ఇదిగోండి ఇలాగనేది కుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్గా డ్రెస్ అనేది మీకు అయిపోద్దండి. అసలు మీకు ఎక్కడ హెచ్చు తగ్గులు కానీ ఉగ్గులు కానీ ఏమీ రావండి, నీట్గా అది వస్తుంది. డ్రెస్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి. మీకు డ్రెస్ కూడా పెడతాను చూద్దరు కానీ అసలు చాలా బాగుందండి. డ్రెస్ మాత్రం బాగా కుదిరింది. ఇదిగోండి ఇప్పుడు వెనక తిప్పేసి ఇక్కడ కొంచెం అనేది ఒక కుట్టు అనేది వేస్తున్నానండి.
ఎందుకంటే కొంచెం లూజ్ అవుతే ఇప్పుకుంటారండి. టైట్ అవుతే కొంచెం లూజ్ ఉన్న టైటే వేయండి. ఎందుకంటే కొంచెం కావాలంటే ఒక కుట్టు అనేది ఓడ తీసుకుంటారు. లూజ్ అవుతే మనం దగ్గర ఉండం కదండి, గమ్ముని వాళ్ళు కుట్టు వేయించుకుంటాకి. నేను అందుకే ఎవరికైనా సరే ఒక కుట్టు టైటే పెడతానండి. ఇదిగోండి అయిపోయింది చూసారా బ్లౌజ్ అనేది. బ్లౌజ్ అంటున్నా, సారీ అండి, డ్రెస్ అనేది చాలా ఈజీగా అయిపోయింది అనమాట. ఇదిగోండి మీకు నచ్చితే కానీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చింది. అసలు రెండు ప్యాంటు టాప్ కూడా ఒకటే కలర్ అండి, అందుకని నేను పైపింగ్ అనేది వేయలా. చూసారా ఎంత బాగుందో. మీకు నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకోండి చాలా బాగా వచ్చిందనమాట డ్రెస్సు కింద వేసి ఇస్త్రీ చేసి మీకు పిక్ కూడా పెడతాను. చాలా బాగా కుదిరిందండి. అసలు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకోండి పిక్స్ పెడతాను చూడండి, చాలా బాగా కుదిరింది డ్రెస్ అనేది. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమృత ఛానల్ చూడండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.